మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ది పనులు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ రోజు మేడారం సందర్శించిన సీతక్క అక్కడ జాతర అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు సూచన చేశారు. జాతర కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని సీతక్క ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు. ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క జాతర మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో అత్యంత ఘనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పటికి ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు అదే విధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు, కలెక్టర్, ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక టీమ్ గా మరి పూజారులు పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం.